నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సంవత్సరాల నుంచి అవుట్‌సోర్సింగ్ విధానంలో దరిదాపు ఒక 2,00,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కానీ వాళ్ళకు నెల నెల కనీస వేతనాలు అందక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో పని చేస్తున్నారంటే ప్రభుత్వ ఉద్యోగుల కంటే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులే ఎక్కువ పని చేస్తారు. కానీ ఆ ఉద్యోగులకు ఈపీఎఫ్ గానీ, ఈఎస్ఐ గానీ వాళ్ళకి అందవలసిన బెనిఫిట్స్ ఎలాంటివి కూడా ఇంతవరకు అందడం లేదని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఈ అవుట్‌సోర్సింగ్ ఎజెండా మీద కంపల్సరీ మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, మాకు కనీస వేతనాలు ఈ ఏజెన్సీల తరపు నుంచి ఏజెన్సీలను బంద్ చేపిచ్చి, మాకు నేరుగా మా అకౌంట్‌లోకి వచ్చే విధంగా చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకున్నాక 10 సంవత్సరాలల్లో ఈ అవుట్‌సోర్సింగ్ కార్మికులకు కేసీఆర్ గారు ఏం చెప్పారంటే ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రంలో అసలు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలే ఉండొద్దని చెప్పిండు. కానీ 10 సంవత్సరాలు మాయమాట చెప్పుకుంటా ప్రభుత్వాన్ని నడిపించురు. ఇప్పుడు రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఈ కార్మికుల బ్రతుకులు మాత్రం మారడం లేదని అంటున్నారు. ఎక్కువ మొత్తంలో కార్మికులలో పారిశుద్ధ కార్మికులు 30 నుంచి 40 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా కానీ వాళ్ళు కేవలం 10,000 జీతానికి 12,000 జీతానికే పరిమితమయ్యారు. ప్రభుత్వాలు మారుతున్నా కానీ వీళ్ళ బతుకులు మాత్రం మారడం లేదు. అంటే ఏ నాయకుడు వస్తుందన్నా కానీ వీధులలో వాళ్ళు ఉదయాన్నే లేచి పరిశుభ్రతంగా ఉంచుతారు. కానీ వాళ్ళ బతుకులు మాత్రం ఎందుకు మారుస్తలేరు? ఏ నాయకుడు వచ్చినా ఎలక్షన్లు రాగానే మేమున్నాం, మేము మీకు జీతాలు వేస్తాము, మీకు అన్ని బెనిఫిట్స్ అందిస్తామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు మాత్రం అందిస్తలేరు. దరిదాపు 2,00,000 అవుట్‌సోర్సింగ్ కార్మికులను ప్రభుత్వాలు మారుతున్నా కానీ అసలు పట్టించుకోవడం లేదని చెప్పి కార్మికులు వాపోతున్నారు. కనీసం ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని పట్టించుకొని మాకు రావాల్సిన బెనిఫిట్స్ అయినా, మాకు రావాల్సిన వేతనాలైనా సకాలంలో చెల్లించాల్సింది కానీ కోరుతూ మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. ఈ ఏజెన్సీ సంస్థల వల్ల మాకు వచ్చే జీతం నేరుగా మాకు రావడం లేదని వాళ్ళు భావవేదానికి గురవుతున్నారు. ఈ ప్రత్యేక కార్పొరేషన్ చేయడం వల్ల ఈ ఏజెన్సీలు అనేటివి రద్దు జరిగి ఏదైతే కార్మికులకు సరి అయిన పద్ధతిలో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగైతే వేతనాలు వస్తున్నాయో, ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగైతే బెనిఫిట్స్ వస్తున్నాయో, అలాగే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకు కూడా సరైన టైంలో సరైన పద్ధతిలో వాళ్ళకి బెనిఫిట్స్, వాళ్ళకి వేతనాలు అనేటివి వస్తాయి. అలా కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు అనేటివి ఉండయి. కానీ కార్మికులను మాత్రం ఎవరైనా అవుట్‌సోర్సింగ్ కార్మికులు నెలల 30 రోజులుంటే వాళ్ళు 30 రోజులు పని చేస్తూనే ఉంటారు. వాళ్ళు హాలిడే కావాలన్నా కానీ పర్మిషన్ తీసుకోవాలి. అదే ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఆదివారం వచ్చినా, పండుగలు వచ్చినా వాళ్ళు సెలవులు తీసుకుంటూ ఉంటారు. ఈ ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు మాత్రం సెలవులు అడగాలంటే నెలలా పనిచేసే కార్మికులకు 4 రోజులు సెలవులు ఉంటాయి. కానీ ఆ కార్మికులు సెలవు తీసుకోవాలంటే సెలవు అడిగితే వేతనాలు కడిగేస్తున్నామని అంటున్నారు.